ధనుష్. మై టెక్ ఛానల్ అనుకోకండి, మా దాంట్లో అన్ని రకాల వీడియోస్ చేస్తాం. లైఫ్ స్టైల్, బ్లాగింగ్, ఇంకా టెక్నికల్ అప్డేట్స్ అన్నీ చేస్తాం, ఇంకా ట్రావెలింగ్ ఎక్సెట్రా. DJI Mini SE2 యొక్క ధర కేవలం 60,000 మాత్రమే. DJI Mini 2 SE క్యాప్టర్ ఒకటి మనకి బ్యాగ్లో ఇచ్చారు. దాని తర్వాత దీని ట్రాన్స్మిటర్ కూడా ఇచ్చారు. ఏదైతే ఎయిర్ టు ఎస్కి ఏదైతే ఉంటుందో అదే రిమోటు. దాంతోపాటు బ్యాటరీ హబ్ ఇచ్చారు. ఇది కాంబో, ఇది వచ్చేసి కాంబో కిట్ అండి. ఇది వచ్చేసి ఫ్లై కాంబో బెండల్ ఫ్లై మోర్ ప్యాక్ ఇది. సో దీంట్లో మనకి ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన ప్యాకింగ్లో హబ్ కూడా వస్తుంది. ఫ్లై మోర్ కాంబోలో ఇలా హబ్ కూడా ఇస్తారు. ఈ హబ్లో వచ్చేసి 3 బ్యాటరీ ప్యాక్లో 3 వస్తాయి. ఒకటి కాప్టర్లో ఉంటుంది. ఒకటి క్యాప్టర్లో ఉంటుంది. క్యాప్టర్లో ఒకటి ఇన్సర్ట్ చేసి ఇచ్చారు. మనకు అన్లాక్ చేస్తే దీంట్లోంచి వస్తుంది. సీల్ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత అది నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మన క్లయింట్ స్వామి తీసుకున్నారు. దీంట్లో 2 బ్యాటరీలు, ఒక ఎక్స్ట్రా బ్యాటరీ క్యాప్టర్లో వచ్చింది. దీంట్లో ఇంకా బుక్ మాన్యువల్ ఇచ్చారు. హౌ టు ఫ్లై అనేది బుక్ మాన్యువల్ ఉంటుంది. బ్యాగ్ అయితే మంచి, ఈ ఫ్యాబ్రిక్ అనేది బ్యాగ్ చాలా బాగా ఇచ్చాడు. ఈ జిప్లో ఏమీ లేదు. టోటల్గా మనకు బ్యాగ్లో ఈ విధంగా అయితే ఉన్నాయి. దీంట్లో బ్యాగ్లో దానికి సంబంధించిన కేబుల్, వింగ్స్, ఎక్స్ట్రా వింగ్స్ ప్లస్ కేబుల్స్ అయితే ఇచ్చారు. Type-C USB కేబుల్ ఇచ్చారు. ప్లస్ రిమోట్కి కనెక్ట్ చేసుకోవడానికి C2C, దీనికి రిమోట్ నుంచి మొబైల్ కనెక్ట్ చేసుకోవడం కోసం C2C లూప్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. ప్లస్ ఎక్స్ట్రా వింగ్స్ కూడా డ్రోన్కు ఉన్నాయి కాకుండా మళ్ళీ మనకి ఎక్స్ట్రా వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మొత్తం ఎక్స్ట్రా వింగ్స్ విత్ స్క్రూ టోటల్ కిట్ అయితే మనకి ఇచ్చారు. 3 సెట్లు ఇచ్చారు. ఇది DJI Mini 2 SE అన్బాక్స్. దీంట్లో ఛార్జర్ అయితే రాదు. ఈ బండల్ ప్యాక్లో ఛార్జర్ అనేది ఉండదు. ఎయిర్ 3 కైనా, ఇప్పుడు ఎయిర్ 2S కైనా ఇట్లాంటి ఏదైతే ఈ పవర్ హబ్, బ్యాటరీ హబ్ ఏదైతే ఇస్తున్నారో వేటికి కూడా ఛార్జర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు. మనం దాన్ని అడిషనల్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా హబ్కి అయితే మనం మొబైల్ ఛార్జర్ని అయితే ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇండికేట్ చూపిస్తుంది బ్యాటరీ ఛార్జింగ్ అవుతుందని చెప్పేసి ఇది ఇండికేట్ అయితే చేస్తుంది. ఈ విధంగా 3 బ్యాటరీలు హబ్లో ఇన్సెట్ చేసి Type-C ఛార్జర్తో, ఎక్కువ యాంపేర్స్ ఉన్న ఛార్జర్తో చేసుకుంటే స్పీడ్గా ఛార్జింగ్ అవుతుంది. మొత్తానికి మనకు బండల్ ప్యాక్లో వచ్చే పార్ట్స్ అన్ని, ఐటమ్స్ అన్నీ ఇవే. ముందుగా డ్రోన్ పవర్ ఆన్ చేసుకోవాలంటే ఈ బ్యాటరీ బటన్ ఉంటుంది, పవర్ ఆన్ బటన్. ఇక్కడ దీన్ని మామూలుగా సింగిల్ క్లిక్ చేసి డబుల్ క్లిక్ లాంగ్ ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఆన్ అవుతుంది. పవర్ ఆన్ అయిన తర్వాత డ్రోన్ కింద పెట్టేస్తే తర్వాత రిమోట్ కూడా ఫస్ట్ సింగిల్ క్లిక్ చేసి డబుల్ క్లిక్లో లాంగ్ ప్రెస్ చేయాలి. తర్వాత మీకు ఇందులో డిస్ప్లే కనబడుతుంది. డిస్ప్లే కనబడిన తర్వాత మీకు బ్రైట్నెస్ ఎక్కువ తక్కువ చేయాలనుకున్నా కూడా ఈ విధంగా బ్రైట్నెస్ అప్ డౌన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డ్రోన్ అయితే చేయబోతున్నాం. డ్రోన్ ఫ్లై చేయాలంటే ఈ 2 జాయ్స్టిక్లని ఈ విధంగా డౌన్ చేసి మధ్యలోకి తీసుకురావాలి. అప్పుడు ఆటోమేటిక్గా అలాగా ఫ్యాన్లు అయితే
ఆన్ అవుతాయి.